మల్లికార్జున థియేటర్ లో వాష్రూమ్స్ ఎక్కడ చూపిస్తారండి. హిప్నటైజ్ అయిపోయినా నేను సినిమా ఫస్ట్ హాఫ్ లో. మేము మన శంకర్ సుజుకి సుబ్రహ్మణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త వ్లాగ్ ఏంటంటే మనం సినిమాకి వచ్చినాం. ఏం సినిమాకి వచ్చినాం మనం? రాజా సాబ్ సినిమా ఎట్లుందంట? బాగాలేదు అంటున్నారు, చూద్దాం. ఎవరి ఫ్యాన్ నువ్వు? ప్రభాస్ ఫ్యాన్. మరి బాగుందని చెప్పాలి. బాగుందను చూసినాకే చెప్తాను. మరి బాగుంది, నిజంగా బాగుంటుంది సినిమా. సినిమా అయితే తోపు ఉన్నది ఫ్రెండ్స్. మేము మా షో అయితే 6:15 ఉంది. మేము ఇప్పుడే మల్లికార్జునకు వచ్చినాం. ఇక్కడ జనాల్ని చూసే పాపం అందరూ డిసప్పాయింటింగ్ గా బయటకు వెళ్తారు. మరి ఏందో సినిమా చూడాలి, మేము కూడా అట్లే వెళ్తే ఇక ఏం చేయలేం. నైట్ ఆన్లైన్ రాకపోతే ఏం చేయాలరా? ఆన్లైన్ రాకపోతే అంబులెన్స్ పంపిండి మల్లికార్జునకి. అంతేముండదు, సినిమా బానే ఉంటది. హై పెట్టుకోకుండా పోవాలి. నువ్వు చూసావా? నువ్వు చూసినావు? నేను చూసొచ్చా. క్లైమాక్స్ ఒకటి బాగుంది. క్లైమాక్స్ లేదంట అసలు సినిమాలో. గైస్, మీరు సినిమాకి పోండి. డే 1 ఒక 100 కోట్లు పెట్టి పాపం లాస్ట్ లేకుండా చూడరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి. ఓకేనా? హ్యాపీ సంక్రాంతి. సో గాయస్, ఇదే మేము వచ్చిన ఫంక్షన్ హాల్, శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్. ఇక్కడ దినాలు, పెళ్లి ఫంక్షన్లు. పోతున్నాం లోపలికి పోయి రచ్చ చేస్తాం. సినిమా హిట్ కొడతాం. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. జై రాజు ప్రభాస్ రాజు. సినిమా పోదాం గాయస్, సినిమా పోదాం. మన వాళ్ళు ఇంకా రాలేదు. జనగణమన ఆది పురుషులు లెక్క ఉంటుంది అంటే సినిమా. ఇంకా రాడు ఉంటది. రాధేశ్యాం బాగానే ఉంటది రా. మన వాళ్ళు ఇంకిద్దరు రావాలి. ఎడిపేరులు ఇంకిద్దరు రావాలి ఫ్రెండ్స్. ఒక టికెట్ ఖాళీ ఉంది, ఎవరైనా రావాలంటే రావచ్చు. టికెట్లు డమ్ములు పోట్లేవు. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టు. వన్ టికెట్ ఈస్ అవైలబుల్, ప్లీజ్ కమ్ బ్రహ్మరాంబ సారీ మల్లికార్జున ఫర్ ఫ్రీ. ఐ ప్రభాస్ ఫ్యాన్, ఐ గివ్ యూ. చూడండి, చాలా మంది వచ్చారు. అన్న కూడా చూస్తున్నాం మనకి వెళ్ళి. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకు గాయస్, మీకు మల్లికార్జున థియేటర్ లో వాష్రూమ్స్ ఎక్కడ చూపిస్తారండి. నన్నే ఫాలో చేయండి. ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళి ఇటు లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్నాక చూపిస్తా. ఒక్క నిమిషం ఆగండి. ఇగో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకైతే వాష్రూమ్స్ ఉంటాయి. నేను బ్రహ్మరాంబ వాష్రూమ్ టూర్ చేస్తున్నా. మల్లికార్జున సింగిల్ స్క్రీన్స్ ఒక 4-5. ఎస్, ఇగో ఈ ఫ్లాట్ మాదే. మీకు కావాలంటే చెప్పి రెంట్కి ఇస్తాం. ఇక్కడ లీజు తీసుకోవచ్చు. బాక్స్ స్క్రీన్ పెట్టుకోండి మీరు. ఓకే నాకు ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. గైస్, వేడివేం రా. యో రాజులకే రాజు ప్రభాస్ రాజు. చూడండి లైన్ కట్టరాడా పాపం. స్కూల్ లెక్క పాటిస్తారు, లైన్ పాటిస్తారు. మనం ఇట్లనే పోవాలి. అవును కదా, మర్చిపోయినా. గాయస్, మేము కూడా ఇంతే పోవాలి. లైన్ కట్టాలి ఇప్పుడు. గాయస్, మీకు వాష్రూమ్ చూపిస్తా. బాత్రూమ్ ఇదే వాష్రూమ్ గాయస్. లగేజ్ ఎక్కడికి? సినిమా చూసి ఊరెళ్ళిపోతా. సినిమా చూసినాక తర్వాత ఇట్లా మరి ఒకవేళ ఫ్లాప్ అయితే సినిమా ఎలా ఉన్నా ఊరెళ్ళిపోవడమే. ఊరెళ్ళిపోతా మారుతి వాళ్ళ ఇంటికి వెళ్తా సినిమా. ఇప్పుడు డైరెక్ట్ లగేజ్ ఎందుకే తెచ్చుకుని గాయస్. సినిమా బాగాలేకపోతే మారుతి ఇంటికి. ఏరియా పేరు ఏం పేరు? కొండాపూర్కి వచ్చేస్తాం మేము. అరే నీకు టికెట్లు పెట్టినా చూడండి నేను. గాయస్, మన టికెట్ చూపి. వచ్చి కనబడట్లే. అబ్బా, నాది ఐఫోన్ కాదు. ఇగో స్కాన్ చేసుకుని వచ్చేయండి మీరు కూడా. చల్లగా గాలి కొడుతుంది గాయస్. పొగ తాగకండి, మద్యం సేవించకండి. మన సీట్లు ఈ రో మొత్తం సెకండ్ రో మందే గాయస్. ఇది మాదే, ఇక్కడ మాదే మొత్తం. అది లాస్ట్ సీట్ గాయస్. దీని స్క్రీన్ బాగా కనపడుతుందా గాయస్? రాజులకే రాజు.
ఫస్ట్ హాఫ్ ఇప్పుడు అయిపోయింది. పీచే హమ్ పీచే హమ్ పీచే హమ్ పీచే హమ్. బాగుంది బాగుంది బాగుంటుంది. ఎలా ఉంది ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? బాగుంది కానీ బాగాలేదు. నేను దాన్ని ఏమంటారా హైలూజ్ చేసిన ఇల్యూజన్ ఏంది అది హిప్నటైజ్ అయిపోయినా నేను సినిమా ఫస్ట్ హాఫ్లో. నేను పడుకున్నా కళ్ళు తిరిగిపోయినా నాకు. ఇప్పుడు ఏం కావాలి? సమోసాలు లేవంట. సమోసాలు లేవు. హిప్నటైజ్ అయినావా? హిప్నటైజ్ అయినావా? అయినా బ్రో. హిప్నటైజ్ అయినావా? సమోసాలు లేవు. ఎవరిని అడుగుతాను? సంజయ్ దత్తునా? బ్రో నేను కనిపిస్తా. ఏమైనా కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు చిప్స్ కావాలంటే చిప్స్ కొనిస్తా, లేకపోతే థమ్స్అప్ కొనిస్తా. సినిమాలో దయ్యాలు భూతాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని పీకు తినేస్తాయి. ఎవరు పోకండి సినిమాకి. 3 రిలీజన్స్ కవర్ చేస్తున్నారు. సినిమాకి పోకనంటే సినిమాకి పోండి, కానీ చిన్నపిల్లలు భయపడతారు కదా, వాళ్ళు పోకండి. మీరందరూ హిప్నటైజ్ అయిపోతారు సినిమా చూసి. ఫస్ట్ హాఫ్ ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది. యావరేజ్ ఏం కాదు, అబౌవ్ యావరేజ్. ఏమైంది బాబు? పోలేవా పైసలు? పాపం. అరే నేను చెప్తున్నా, ఇలా చెప్తా, వీడియో చేసి బ్రో పైసలు అడుగుతాను నేను. నేను ఇష్టం. 2 తీసుకోండి. ఏడుందా సెకండ్ హాఫ్ చూడాలి ఎట్టుంటుందో. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కొంచెం ఏమో బాగుంది. హిప్నటైజ్ అయిపోయినాం మేము కూడా. చూడాలి ఇక సెకండ్ హాఫ్. రాజులకి రాజు, ప్రభాస్ రాజు. రాజా సాబ్ రెబల్ సాబ్, రాజా సాబ్ రెబల్ సాబ్, రాజా సాబ్ కిలి కిలియో. బ్రో వీడు తాగుతుండు. ఏం తాగుతున్నావు బ్రో? థమ్స్ అప్ రాది. థమ్స్ అప్. పీచే హమ్ దే బ్రో. సంజయ్ దత్ వస్తారు వెనకాల నుంచి. ఫస్ట్ హాఫ్ గైస్ మాది లో బడ్జెట్ విఎఫ్ఎక్స్. మీరు ఏమనుకోండి. ఫస్ట్ హాఫ్ అసలు వాళ్ళ సినిమా వేస్ట్. సెకండ్ హాఫ్ బాగుండొచ్చు. వీడు సినిమా చూడలే, పడుకుండు. హిప్నటైజ్ అయిపోయాడు వీడు మధ్యలో. నాకు తెలుసు, నేను చూసిన మొత్తం సినిమా. నిజంగా బాగుంది. చిన్నపిల్లలు ఎవరు నాకు భయపడతారు. దయ్యం ఉంది. సంజయ్ దత్ పెద్ద దయ్యం. క్లైమాక్స్ ట్విస్ట్ చదివేశారా బాబా? చదవకుండా స్నాక్స్ కావాలా ఫ్రెండ్స్? స్నాక్స్ తింటున్నాం మేము. సినిమా ఇప్పుడు అయిపోయింది. నేను కనపట్లే కర్రెగా ఉంది. గైస్ సినిమా ఇప్పుడు అయిపోయింది. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు సినిమా గురించి. సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? నువ్వు చెప్తావా? నేను కర్రెగా పడుతున్నా. ఇప్పుడు మేము డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసుకుని మారుతి ఇంటికి పోతున్నాం. కొండాపూర్ కొల్లా లగ్జరియన్. ఇంకోటి విలా నెంబర్ 17. తాత సీను లేపేశారు రా. అది కూడా లేదు. తాత సీన్ లేపేసారు. తాత నిజంగానే వైర్ కొరికేసిండు. ఏంటంట క్లైమాక్స్ ఉంది అనా? గైస్ మేము మన శంకర్ మన శంకర్ వర ఏంద్రా మన ఏంటి మమ్మీ ఎవడు మన శివశంకర్ వరప్రసాద్ సినిమాకి వచ్చినాం గైస్. అగో వెనకాల ఇద్దరు హీరోలు వచ్చారు. వన్ టైం వాచబుల్ సినిమా. మా రివ్యూ నమ్మకండి. మీరు సినిమాకి వెళ్ళండి, 3 గంటలు పడుకోండి. అంటే సినిమా చూడండి, ఏం కాదు. మధ్యలో దయ్యాలు భూతాలు ఉంటాయి. వద్దు సినిమా చూడొద్దు. పైసలు సేవ్ చేసుకోండి చూడకుండా. చూడండి బ్రో, సినిమాకి పోండి, ఎంజాయ్ చేయండి, భయపడండి దయాలు వస్తే మధ్యలో. రివ్యూ చెప్తా బాలా 3 hours వేస్ట్. ఇంట్లో ఉంటే 3 hours ఏ సినిమా అనుకుంటారు కదా వస్తే.
బాగా అస్సలు నేను ప్రభాస్ ఫ్యాన్, ప్రభాస్ డయాడ్ ఫ్యాన్, మారుతి కాదు. మూవీ రేటింగ్ వచ్చేసి 5కి 5కి ఎంత తీయొచ్చురా? 5కి ఎంత తీయొచ్చురా? 5కి ఎంత తీయొచ్చు? 5.5. కొంచెం ఎక్కువ ఇస్తాను నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. ఒక 6 ఇస్తా 5కి. 5కి 6 ఇస్తా నేను ప్రభాస్ ఫ్యాన్ రా. నాకు సినిమా ఎట్లున్నా పర్లేదు, నేనైతే మళ్ళీ ఇంకోసారి పోతా. ఎందుకంటే ప్రభాస్ కోసం ఇక, మారుతి కోసం కాదు. నేను ఇంటికాడ ఇంకోసారి సినిమా పోవాలి. హరిహర వీరమల్ల 2 సార్లు పోయినాం మనం. అది వేరు bro. హరిహర వీరమల్లు. విజయం సంజయ్ దత్ వస్తుండు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హాలుజినేషన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హాలుజినేషన్. ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. నువ్వు ట్రాన్స్ లోకి పోయినావా? ఫ్యాన్స్ కాదు, బయటికి వచ్చినట్టు ఇంత థాట్స్ వస్తున్నాయి. మీకు బ్రెయిన్ పవర్ లేకపోతే సినిమాకి వెళ్ళకండి, హిప్నోటైజ్ అయిపోతారు. సంజయ్ దత్ వచ్చి హిప్నోటైజ్ చేస్తారు మీరు మొత్తం ఆ కోటలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి. కొంచెం బోర్ కొట్టింది, కొంచెం ఎక్కువనే కొట్టింది బోరు. ఇంటర్వ్యూ కూడా కొంచెం బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది అనుకున్నాం, కొంచెం ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఇంకా చాలా బోర్ కొట్టింది, చాలా అంటే కొంచెం బోర్ కొట్టింది. కొన్ని సీన్స్ బాగున్నాయి, ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ అబ్బా, క్రొకడైల్ తోపు ఉంది. క్రొకడైల్ కోసం మళ్ళీ పోవచ్చు, పాపం దెబ్బలు తిన్నది అది. అంతే, ఏం గుర్తుకొస్తుంది కదా ఇప్పుడు చూసిన సినిమా. అంతే. పిజహం 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 పిజహం. గాయస్, నాకు పిచ్చెక్కింది అనుకోకరు సినిమా చూసి. పిచ్చండి ఇది. ఇప్పుడే నేను హిప్నోటైజ్ అయిపోయినా. సంజయ్ దత్ నన్ను హిప్నోటైజ్ చేసిండు. అరే సంజయ్ దత్ పేరు ఏం పేరు? గంగూబాయ్ కదా, గంగారాణి. అరే ఏం పేరు రా సంజయ్ దత్ పేరు? కనకరాజు హిప్నోటైజ్ చేసిండు నన్ను. సో ఈ ఒక్కరోజు ఇట్లానే ఉంటా, సారీ ఏమనుకోకండి. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్. గైస్, ఎలాంటి రివ్యూస్ నమ్మకండి, సినిమా చాలా బాగుంది. నేను ఇప్పుడు వెళ్ళాను, మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వెళ్తాను. ఈ వీడియోకి అంతే. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్. ఇంకేం చేస్తారా? అంతే, మీ ఇష్టం. స్క్రోల్ చేయండి నెక్స్ట్ వీడియోకి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పరా. బాయ్ చెప్పవా, సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పవా. హాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బ్రో. సబ్స్క్రైబ్ చెప్పవా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్. yes, subscribe, like, share, comment. पीछे हम राजा साहब गिली ओके बाय, गुड नाइट.